ఆ రోజుల్లోనే 3000 పెట్టి కూడా కొంది టీటీడీ. స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించేవి ఉంటాయి, లడ్డూలు కానీ ప్రసాదాలు కానీ, అవి 3000 పెట్టినే కొన్నారు ఖచ్చితంగా. మిగతా ఈ లడ్డూలకు సంబంధించిన నెయ్య ఈ నందినినా లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి ఏ సంస్థలు ఉన్నాయి కదా, బోలేబాబానా, ఇవన్నీ. ఆ బోలేబాబాను 2018లో టెక్నికల్ గా ఓకే చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ అన్నది నిన్న జగన్ చెప్పేదాకా ఆవిడికి తెలియదు. ఆ జీవోతో సహా కాపీ చూపెట్టేది. మరి ఎట్లా ఒప్పుకున్నారు ఆ రోజున? అసలు ఆ బోలేబాబా సంస్థ పేరు వేరు, హర్ష అనేటటువంటిది ఎవడికి తెలుసు? అతని కాపీలన్నీ తీసుకొచ్చి చెప్పేదాకా ఎవడికి తెలియదు. కాబట్టి ఓవరాల్ గా ప్రజలకి 5 ఏళ్ల నుంచి గుడికెళ్ళి దండం పెట్టుకుని మనమే వెళ్ళాం 2-3 సార్లు. తిన్నాం కదా లడ్డు, మనకి ఏమైనా తేడా కనిపించిందా? లేదు. కనబడితే ఫస్ట్ రైజ్ చేసేది మనమే కదా. తిరుమలలో అన్నదానం దగ్గర తేడా చేసినప్పుడు ఫస్ట్ మాట్లాడేది మనమే. ఏది ఆ భోజనంకి హోటల్ తీసేసి అదేదో వేరే మిల్లెట్స్ భోజనాలు అయ్యో పెడతారు, అట్టట పెడతారు మీరు అని చెప్పేసి. అట్లాగే అక్కడ టీటీడీ డబ్బుల్ని తీసుకెళ్లి రోడ్లు వేస్తానన్నప్పుడు తప్పు పట్టింది నేనే మొట్టమొదట. ఏది తిరుమలలో రోడ్డుకి డబ్బులు అన్నప్పుడు ఎట్టా మళ్ళీ ఇస్తారని అడిగింది నేనే. అన్నప్పుడు ఆ రోజున ప్రకటించారు కూడా వాళ్ళ తరపున వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి. తిరుపతికి విపరీతమైన ఒత్తిడి ఉంటుందంటే పెట్టుకో, ఆ వచ్చిన దగ్గర నువ్వు పన్ను వసూలు చేసుకుంటావు కదా, నీ హోటల్ నడుస్తాయి ఇవన్నీ. కాబట్టి నీ తిరుపతి కార్పొరేషన్ నుంచి వసూలు చేయాల్సిందే తప్పించి టీటీడీ డబ్బులు ఎందుకు వాడతారని అడిగాను నేను ఆ రోజున. తప్పు పట్టింది నేనే ఆ రోజు.